హాయ్ అండి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఊరట. జనవరి 2024 డీఏతో మీ జీతం ఎంత పెరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం డీఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో అయితే జారీ చేయనుంది. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. సో, పెరిగిన డీఏ శాతం ఎలా దాన్ని లెక్కిస్తారు మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాము. ముందుగా ప్రధాన వివరాలు. డీఏ, డీఏ ఇన్‌స్టాల్‌మెంట్. జనవరి 2024కు సంబంధించిన డీఏ అండి. పెరిగిన శాతం 3.64. పాత డీఏ 33.67. మొత్తం కొత్త డీఏ ఓల్డ్ ప్లస్ న్యూ 37.31%. అమలు తేదీ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 1, 2024. చెల్లింపు విధానం. పెంచిన డీఏను జనవరి 1, 2024 నుండి వర్తింపజేసి ఈ 1వ తేదీన అందుకునే వేతనాలతో కలిపి సదరు నగదు రూపంలో అయితే చెల్లించనున్నారు. కరువు భత్యం డీఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తికి తగ్గకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యం, దీన్ని డీఏ అంటాము. ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. జీతం పెంపుదల లెక్కింపు ఒక ఉదాహరణ. ఈ డీఏ పెంపుదల వల్ల మీ జీతం ఎంత పెరుగుతుందో అని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ముందుగా పాత డీఏ 33.67% ప్రకారం లెక్కింపు. ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం రూ. 33,590 అనుకుందాము. సో, ఇతనికి పాత డీఏ ప్రకారం అంటే 33.67% ప్రకారంగా ఎంత అమౌంట్ వస్తుందంటే డీఏ రూపంలో రూ. 11,310 సుమారుగా రావటం జరుగుతుంది. అదే కొత్త డీఏతో చూసుకుంటే 37.31%తో రూ. 12,632 సుమారుగా రావటం జరుగుతుంది. సో, పెరుగుదల ఎంత అంటే రూ. 1,322 పెరుగుదల. అంటే రూ. 33,590 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఈ డీఏ పెంపు వలన నెలవారీ జీతంలో రూ. 1,322 పెరుగుతుంది. వివిధ బేసిక్ పేలకు వర్తించే డీఏ పెరుగుదల పట్టిక ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో ఇక్కడ పట్టిక రూపంలో అయితే అందించబడింది. సో, టేబుల్ అయితే మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్నటువంటి జీతం పెరుగుదలను గమనించగలరు. సో, ఇక్కడ చూసుకోవచ్చు 19,000 బేసిక్ పే ఉన్న వారికైతే ఇదివరకు రూ. 6,397 మాత్రమే వచ్చేది. డీఏ పెరుగుదలతో రూ. 7,089 రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 25,690 ఉన్న వారికి రూ. 9,595 రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 30,120 ఉన్న వారికి రూ. 11,271 రావడం జరుగుతుంది. బేసిక్ పే 40,000 ఉన్న వారికి రూ. 14,926. బేసిక్ పే అనేది రూ. 51,320 ఉన్న వారికి రూ. 19,125. బేసిక్ పే అనేది రూ. 65,570 ఉన్న వారికి రూ. 24,464. బేసిక్ పే రూ. 80,960 ఉన్న వారికి రూ. 30,200. బేసిక్ పే అనేది రూ. 92,050 ఉన్న వారికి రూ. 34,344. ఈ విధంగా డీఏ అనేది బేసిక్ పెరిగే కొద్దీ డీఏ పెరుగుతూ వస్తుంది. గమనిక ఫ్రెండ్స్, ఈ టేబుల్ మొత్తాలు సరిగ్గా లెక్కించబడ్డాయి. కొద్దిపాటి తేడాలైతే ఉండవచ్చన్నమాట వాస్తవానికి. ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్.
ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగుల తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో ఈ నెల జీతాల బిల్లుల తయారీ పూర్తయింది. ఈ కొత్త డిఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా అయితే సాగనుంది. జనవరి 2024 డిఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను సూచిస్తుంది. అయితే ఇంకా అనేక డిఏ విడుదలలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటనైతే ఇస్తుంది అనటంలో సందేహం లేదు.